నేను చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా మనసులో మాట చెప్తున్నా. అన్నా, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు అడిగి చాలా మంది వస్తారు, కానీ స్థానిక ఎన్నికల్లో మనం గట్టి కష్టపడితే 100కు 100 గెలిచే అవకాశం ఉంది. కాబట్టి స్థానిక ఎన్నికల్లో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎవరైతే మోస్తున్నారో, కష్టం ఎవరైతే చేస్తున్నారో, కేసులు ఎవరైతే పెట్టించుకున్నారో, పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అని తెలియకున్నా కూడా తెగించి పోరాడారో, స్థానిక ఎన్నికల్లో మీరు సర్వేలు చేసి వారికే టికెట్లు ఇవ్వండి. ఒక ఎమ్మెల్యేగా కోరుతూ ఉన్నా, మీరు ఎవరికైతే కష్టం చేసే కార్యకర్తలకు ఇస్తారో వారిని మా భుజాల మీద పెట్టుకుని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ నుంచి నేనే ప్రారంభిస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్లో నా జోక్యం ఎక్కడా ఉండదు. పార్టీ నిర్ణయించండి, పార్టీ కోసం కష్టం చేసే వాళ్ళని పెట్టండి. అధికారం వచ్చింది వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీలుగా చేసేవాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారనా. కొంతమంది మీతో గట్టిగా ఉంటారు, కానీ ఆ కింద కూర్చున్న ఆ జెండా మోసిన కార్యకర్తలు, ఆ కార్యకర్తలే పార్టీ సొంతం. నాలాంటి శాసనసభ్యులో లేకుంటే ఎంపీలో మేము సొంతం కాదన్నా, ఖచ్చితంగా కార్యకర్తలే సొంతం.